నారాయణ నారాయణ. ఏంటి పుల్లారావు? నారదా ఏంటి ఇలా వచ్చావు? నీకు ఒక ముఖ్యమైన విషయం విన్నవించిపోదామని వచ్చి తిని. నేను విన్నాను. మీ కర్మ మీ ఫ్యామిలీని ఎవ్వడు కాపాడలేదు. ఆగు ఆగు, ఏంటి విషయము చెప్పము. నాకు మూడు పోయింది. నేను చెప్పను. తెచ్చుకుని చెప్పము నారదా. మీరంటే ఉన్న కాస్తో కూస్తో రెస్పెక్ట్ తో చెప్తున్నాను. మీరేదైతే భయపడుతూ ఇక్కడికి వచ్చారో అక్కడ ఆ నరుడు అదే అమలుపరుస్తున్నాడు. అల్లుడు గారు, ఆ సంగీత సాధనము బహు ముచ్చటగానున్నది. మునుపు రకరకాల పిల్లన గ్రోవులు సన్నాయిలు చవి చూసి తిని గాని దీన్ని నేనెన్నడూ చూడనే లేదు. మౌతార్గునత్త మా భూలోకంలో రొమాంటిక్ హీరోయిజం ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. దీని వాయించే మాలాంటి హీరోస్ మీలాంటి హీరోయిన్స్ పాడేస్తారు. నీ ఆర్గన్ ని వాయింపుట నాకు నేర్పవా? నాకును నేర్పవా? ఓకే, బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద ఇద్దరు కలిపి నేర్పించేస్తాను. ప్రభు మిమ్మల్ని అనుకుంటుంది, వాళ్ళని కూడా వాయించుండాను. అల్లుడా మజాక ఆవిడ మీరా? ఆట పాట మర్చిపోలేకపోతున్నాను. మీరేంటి? నేనేం మర్చిపోలేకపోతున్నాను. అమ్మగారు ఏం స్టెప్లు వేశారు? ప్రభు ఆ సురాపానము త్వరగా కల్పము, మనసు మంటెక్కిపోతున్నది. మనసు మంటెక్కిపోతే మన సురాపానం ఏం సరిపోను ప్రభు. అందుకే ఏమది? భూలోకం నుంచి తీసుకొచ్చిన ఇంపోర్టెడ్ స్కాచ్ విస్కీ. ఇది తాగినా మన బాధలు మర్చిపోవచ్చును, మనల్ని నమ్ముకున్న వాళ్ళని బాధ పెట్టనవచ్చు. మందు నువ్వు కూడా వేసుకో గుప్తా. మీ ముందు మందు పుచ్చుకోవటం అంత మర్యాద కాదు ప్రభు. మంది ముందు మర్యాద, మందు ముందు మనకెలా కానిమ్ము. మీరు చేస్తున్నారు. మీరంటే నాకు చాలా భక్తి, మీరంటే నాకు గౌరవం, మీరంటే నాకు అసహ్యం. వాయించే అవకాశం నీ పక్కనున్న నన్ను వదిలేసి ఎక్కడో పరాయ లోకంలో ఉన్నవాడికి ఛాన్స్ ఇచ్చావు. నీ ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎలా అసలు నువ్వు ఎందులో గొప్ప? వీడికి ఎక్కువైపోయింది. అపర మేధావినే నేను. నీకు దొంగసాటుగా మందు ఏర్పాటు చేయలే, నువ్వు కన్నేసిన దాంతో పొందు ఏర్పాటు చేయలే. నేనేగా నా సింహాసనంలో కూర్చుంటే నీకు శిక్షలు వేయడానికి నా చిట్టాలో అంకీలే లేవు. మంది తాగిసా మందు అయిపోయింది. ఈ క్వశ్చన్కి ఏనాడైనా ఇలాంటి ఆన్సర్ ఇచ్చానని నేను మందు పోసాను కానీ పోయే. అమ్మో, ఆ బండ్లోని అనవసరంగా కెలుక్కున్నాను. వాడి చేతికి దొరికానంటే వాడి స్టైల్లో నరకం చూపించేస్తాడు. ఇక్కడ దాక్కుంటే బెటర్, ఎవరికి కనపడను. చెప్పు, నా కోసం ఏం పీగా చెప్పు. అందుకే నా ఉసురు తగిలి భూలోకం నుంచి నరేష్ అనే నరుడు వచ్చి నిన్ను నీ ఫ్యామిలీని మడతేసి వాయించేస్తాడు. వాడికి ఇంకా తలరాత లేదనే విషయం తెలియదు. వాడికి వాడి నోరుకి నీకున్న పోతే వాడికి ఉన్నాయని తెలిస్తే నీకుండదు ఏమో. నీకు నీ ఫ్యామిలీకి గ్యాప్ లేకుండా. ఏంటి, నాకు దేవతలకున్న పవర్స్ ఉన్నాయా? నేను చెప్తే జరిగిపోతుందా? ఏంట్రోయ్, నేనే మా మామకు స్కెచ్లు వేస్తుంటే నువ్వు నాకు ప్యాచ్లు వేస్తున్నావా? బాగా లాజిక్ లాగా ఆలోచించు. యమును నువ్వు పేకాడుతున్నా సరే అతను నేను ఏమీ పేకలేకపోతున్నాడంటే కారణం ఏంటంటావు? ఇంకా లోతుగా ఆలోచించు. నువ్వు చావకపోయినా ఇక్కడ దాకా రాగలిగావంటే కారణం ఏంటంటావు? నా లవ్వు. ఆ లవ్ అదేం కాదు, అది సినిమాల్లో, ఇది రియల్ లైఫ్. కావాలంటే నువ్వు టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకో. నన్ను అర్జెంటుగా భూలోకానికి వెళ్ళిపోమని చెప్పు, వెళ్తానులే చూడు. నువ్వు భూలోకానికి వెళ్ళిపో. శక్తి నీ మౌత్ కే కాదురా, నా బ్రెయిన్ కూడా ఉంది. సిల్క్ చాలా కాలం అయిందే. మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉండు. పైకి రా. మళ్ళీ నా చెప్పేటి ఇక్కడ పడింది. చిలిపి కిందకి పంపినోడిని బైక్ రప్పించలేనా? ఇంత మంచి మెసేజ్ ఇచ్చినోడివి నా నెక్స్ట్ స్టెప్ కూడా చూడకపోతే ఎలా? మళ్ళీ ఇంకో స్టెప్పా? మామా ఇప్పుడు చూడు నీకు అసిడిటీ ఎలా తెప్పిస్తాను. ప్రభు, రాత్రి మందు ఎక్కువై మిమ్మల్ని ఏదేదో అన్నట్టున్నాను. చెప్. లేదు లేదు, అసలు నోరు కూడా విప్పలేదు. లేదు 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 లేదన్న. నేను గుర్తుంటే చెప్పండి. నేను చెప్తాగా. చెప్పండి ప్రభు. హాయ్ మామ్స్. ఏమి నువ్వు చెప్పనుది? అదేగా చెప్తా అంటున్నాడు. మానవ, తొందరగా చెప్పా. చెప్పు. మీ దేవతలతో సమానంగా నాకు కూడా పవర్స్ ఉన్నాయో? నాకు కూడా గుర్తొచ్చిందో.
కదా మా మంది అంత అబద్ధాలు ఫిల్టర్ చేసి నిజాలు కక్కించేస్తది. కక్కిన విషయం కక్కి నాకే తెలియకుండా భలే కక్కించింది. ఏయ్! ఇలా చూసి లాభం లేదు, ఏం పీకలేరు, బీపీ పెంచుకోవడం తప్ప. ఇప్పుడు మనకలాగే వాడికి శక్తులు ఉన్నాయని తెలిసిపోయింది. డార్లింగ్, నా వైఫ్ డార్లింగ్. ఓం హీరో హోండా. యమజ డార్లింగ్. యమ్మి. ముగిడా అత్త, అతోయ్. అల్లుడు ప్రభు, ఒక వైఫే అనుకున్నాను, ఇప్పుడు మీ వైఫ్ కూడా. అదే ఏయ్, ముయ్. రెండల్లుడు గారు మీ రాకతో ఈ ఇంటికే కళ వచ్చినది. ఏయ్, నరుడా, మర్యాదగా ఇచ్చట నుండి వెళ్ళిపోము. చూడొద్దా, మా ఆయన నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటున్నాడు. ఆయన అలాగే అంటారులేండి అల్లుడు గారు, మీరు ఆసీనులు కమ్ము. కమ్ముతానత్త, కమ్ముతా, వరుస పెట్టి మరీ కమ్ముతా. అందుకే కదా వచ్చింది. మీరు మహా అల్లరి అల్లుడు గారు. అమ్మా నాకు వారిల్లు నచ్చినది ఆ అల్లరే. అయ్యో, మీరు లోపలికి పోము. పదండి అల్లుడు గారు, మనం భోం చేస్తూ మాట్లాడుకుందాం. పదండి. ఎటులో ఏమి రాని ఆటలు, ఎంత మరిచిపోవా యత్నించినను మరపునకు రాకున్నదే నీవు చేసిన అవమానము. ఆ నరుడి చేతిలో ఆట వస్తున్నా నేను యమలోకాధీశుడను. నరుల పాలిట మృత్యుదేవతను కదా, మరి మేమేలా అలంకార వస్తువులే చేతులు మడిచి చెవుల్ని తెరచి నిలబడిపోయి ఉంటాయా? ప్రభు, రేపు ఆ నరుడి నాటకాన్ని తెరదించగల శక్తులు మీ వశం కాబోచున్నవి. కావున నేడు మీ ఆవేశము తగ్గింపుము, రేపు శక్తి ప్రవేశము కావించుము. జరుగుతావా? ఏ ఆ గుడ్డ పెళ్లితో ఆసనము శుభ్రపరిచదువా? దాన్ని అక్కడ వేసింది మనం అక్కడ కూర్చోవడానికి. దిస్ ఇస్ కర్చీఫ్. దాన్ని ఎవరు ముందు సీట్లో వేస్తే వాళ్ళే కూర్చోవాలి. కావాలంటే మా ఆర్టీసీలో అడుగు చెప్తారు దాని కెపాసిటీ ఏంటో. ఇది మీ ప్రభుత్వ రవాణా వాహనం కాదు, మా ప్రభుత్వాధికారం. ఈ రోజు నీ అధికారానికి హాలిడే, ఎందుకంటే సీటు నాదే, అధికారము నాదే. రేపు ఆ నరుడి నాటకాన్ని తెరదించగల శక్తులు మీ వశం కాబోచున్నవి. కావున నేడు మీ ఆవేశము తగ్గింపుము, రేపు శక్తి ప్రవేశము కావించుము. ఒరేయ్ గుప్తా, నన్నా ప్రభు? ఈ గెటప్ లో మన ఎలా ఉన్నావు? డైటింగ్ చేస్తున్న ఎముళ్ళ ఉన్నారు ప్రభు. నీ గుప్తా, మూసుకుని కూర్చో. చిత్రగుప్త, హైకమాండ్ చెప్పిన తర్వాత మీరు ఎంత కమాండ్ చేసినా ఉపయోగం లేదు. ఇక్కడ కర్చీఫ్లకి కుర్చీలకే విలువ ఎక్కువ. లస్స పలికితీవి గుప్తా. కేసులేంటో చదివేసుకో, అల్టిమేట్ తీర్పులు ఇచ్చేసుకుంటా. ఇతని పేరు సిద్ధార్థ, పినాకిని ఎక్స్ప్రెస్ కింద పీక పెట్టాడు ప్రభు. మ్యాటర్ ఏంటి బ్రదరు? నేను ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ నాన్న వేరొకరికిచ్చి రేపు పెళ్లి చేయబోతున్నాడు. అందుకని నువ్వు ఈ రోజే చచ్చి పైకి వచ్చావా? చావటం కంటే లేపుకెళ్ళటం పెద్ద మ్యాటరా? చూడు బ్రదరు, నువ్వు ఒక్కసారే తెచ్చావు, కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ప్రతి క్షణం చస్తూనే ఉంటుంది. అందుకే వెళ్ళు, అడ్డొస్తే మీ మామ గోబ పళ్ళు మీద పగలగొట్టు. ఓకే? లవ్ చేసేవాడికి దిల్లే కాదు, ఆ లవ్ గెలిపించుకోవడానికి దమ్ము కూడా కావాలి. చిత్రగుప్త ప్రభు, సిద్ధుని అర్జెంట్ కింద పంపించు. కుదరదు. ఎందుకు కుదరదు? ఇవి మా బుక్ రూల్స్. చెత్తలో రూల్స్. రేయ్, నువ్వు వెళ్ళరా. నెక్స్ట్. ఓ తాగుబోతు డ్రైవరు స్కూల్కి వెళ్తున్న ఈ పిల్లల్ని లారీతో గుద్దేశాడు. యమా, నువ్వు చాలా టూ మచ్. ఒక్క 5 నిమిషాల ముందు ఆ తాగుబోతు డ్రైవర్ రేసేసి ఉంటే ఈ పాటికి హ్యాపీగా ఈ పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నతో ఆడుకుంటూ ఉండేవారు కదా. ఏ ఆ కన్న వాళ్ళ గుండెకోతో నీకు పని లేదా? కనికరాలు, కామన్ సెన్స్ ఇలాంటి ఏం వాడవా? మానవ జనన మరణాలు విధాత రాసిన రాతలు. చాలా చాలావయ్యా, అర్థం పర్థం లేకుండా ఆయన రాసేయటం, మీరు తీసుకొచ్చేయటం సరిపోయింది. ఏ అందరికి సమాన ఆయుష్ ఇచ్చేయచ్చు కదా? పూర్వ జన్మ ఫలితాలు బట్టే విధాత ఆయుష్ నిర్ణయిస్తాడు. చా, పూర్వజన్మ ఫలితాల తప్పులు చేయండి అని మీరే రాసి పంపించి, తప్పులు చేసామని మీరే పైకి రప్పించి, ఫైనల్ గా మా ఆత్మలతో ఐపీఎల్ ఆడేసుకుంటారా? ఇదే కదా మీ కాన్సెప్ట్? ఏ అడిగేవాడు ఎవడు లేడనా? నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. ఆన్సర్ ఏంటంటే అందరికి 100 years ఆయుష్ ఇచ్చేసి సామాజిక న్యాయం చేసేస్తా.